హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి టైలరింగ్. ఇవాళ అయితే మన లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ ఎలాగైతే చూద్దాం. ముందుగా అయితే మెయిన్ పార్ట్ని ఇలా తీసుకోవాలి. మనం ఏదైతే కట్ చేసుకున్న లైనింగ్ పార్ట్ని దాని మీద ఇలా వేసుకోవాలి. ఇది ఏదైతే షేప్ ఉందో సేమ్ దాంట్లో మనం స్టిచ్ అయితే వేసుకుందాం. మనం ఏదైతే ప్రతి కార్నర్ దగ్గర ఇలా కటింగ్ తిరిగి దగ్గర మార్క్ చేసుకుని మిషన్ మళ్ళీ ఇలా తిప్పుకుంటూ రావాలి. అలా అయితే మనకి కట్ వర్క్ అన్న చాలా నీట్గా అందంగా మంచి ఫినిషింగ్తో వస్తుంది అన్నమాట. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మనం ఇది ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా ప్రతి కార్నర్ దగ్గర చిన్న కటింగ్ అయితే ఇలా పెట్టుకుంటే మనకి కటింగ్ అన్నది చాలా నీట్గా అందంగా తిరుగుతుందన్నమాట. ఇలా కట్ చేసేసుకున్నాక మొత్తం ఇలా తిరిగేసుకుని మొత్తం లైనింగ్ అంతా అలా తిరిగేసుకున్న తర్వాత దీనిపైనుంచి మళ్ళీ మనం ఈ విధంగా కుట్టు అయితే వేసుకోవాలి. సేమ్ మనం ఫ్రంట్ పార్ట్ అయితే ఎలా కుట్టుకున్నామో సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా ఇదే విధంగా కుట్టు అయితే వేసుకుని దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా మనం ఇలా మెయిన్ వైపు నుంచి ఫ్రంట్ పార్ట్ ఏదైతే అలాగ కుట్టేసుకుని తర్వాత కట్ చేసామో సేమ్ ఇది అంతే ఇలా కుట్టు వేసేసుకోవాలి. మనం ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత దీన్ని అయితే ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న నెక్ కటింగ్స్ పెట్టుకుంటే మనకి ఏదైతే నెక్ తీసుకున్నామో అది చాలా అందంగా నీట్గా ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది అన్నమాట. తర్వాత మనం దీన్ని ఇలా తిరగేసుకుని ఇలా కుట్టు అయితే వేసేసుకోవాలి. కట్ వర్క్ వచ్చింది కిందంతా శారీకి ఇలా వైట్ బార్డర్ అయితే వచ్చింది. దీన్ని మనం నెక్కి వేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఇలా కుట్టు వేసేసుకోవాలి. ఇదైతే మనం ఇలా పెట్టుకున్నాం. అక్కడ మనం కట్ చేసుకున్నది దీనికి మనం సమానంగా ఈ డిజైన్ మనకి కనిపించే విధంగా
ఇప్పుడు ఈ విధంగా మనం కుట్టు వేసుకుంటూ వచ్చేయాలి. ఏదైతే షేప్ తీసుకున్నామో ఆ షేప్ బట్టి ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇలా ఎక్స్ట్రా ఉన్న పీసెస్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. నీట్గా మొత్తం కట్ చేసేసుకుందాం. ఫ్రంట్కి ఫిష్ కట్ షేప్ డాట్లకి డ్రాయింగ్ వేసుకుందాం. ఈ విధంగా డ్రాయింగ్ వేసుకున్న తర్వాత దీన్ని సమానంగా ఇలా ట్యాప్ చేస్తే మనకు అటువైపు కూడా డ్రాయింగ్ అన్నది పడిపోతుంది. చూసారా? ఇప్పుడు మనం ఒక లూజ్ కుట్టు మనం ఏదైతే షేప్ గీసుకున్నామో ఆ షేప్ ప్రకారం ఇలా ముందుగా ఒక లూజ్ కుట్టు వేసేసుకోవాలి. తర్వాత ఇలా పట్టుకుని మనం డ్రాయింగ్ వేసుకున్న విధంగా ఇలా కుట్టు వేసుకుంటా, ముడతలు ఉగ్గులు గట్టి ఏం రాకుండా ఇలా కుట్టు వేసుకుంటా చూడండి. మనకు షేప్ డాట్ అనేది ఎంత అందంగా చాలా బాగా వచ్చింది కదా. అదేవిధంగా ఇటువైపు కూడా వేసేసుకోవాలి. చూసారా? మనకైతే షేప్ డాట్లు చాలా అందంగా వచ్చింది కదా. బ్యాక్ సైడ్ కూడా ఇలా భుజానికి తినంగా ఒక డాట్ రెండు వైపులా వేసుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా మనం ఇలా డాట్లు వేసుకున్నాం. ఇప్పుడు షోల్డర్స్ అతికేసుకోవాలి. భుజాలు ఇలా అతికేసుకోవాలి. అటాచ్ చేసేసుకున్నాం. చూసారా? లోపల వైపు కూడా మనకి కుట్టు అన్నది కనిపించకుండా ఎంత నీట్గా అయితే వచ్చిందో. ఇప్పుడు మనం ఇలా తిరగేసుకుని సమానంగా చూసుకుని ఇలా అతికేసుకుంటే మన లాంగ్ ఫ్రాక్ అయితే అయిపోయినట్టే. మన ఖర్చు కోసం ఈ క్లాత్ ఏదైతే ఉందో దానికి ఒక 3 కుట్లు వేసుకుంటే ఎప్పుడైనా మనకి సరిపోకపోతే తిప్పుకోవడానికి ఉంటుందన్నమాట. ఇలా అయితే వెనక ఎదుర కూడా ఇలా కుర్చీలు మొత్తం చిన్నగా కుర్చీలు పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికి లైనింగ్ అటాచ్ చేద్దాం. లైనింగ్ మనం ఇలా ఈ వైపు నుంచి అతుక్కుంటే ఇటు తిరిగేటప్పటికి లోపల ఇదంతా కూడా మనం గుచ్చుకోకుండా లోపలికి నీట్గా అందంగా మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది. సేమ్ ఇది కూడా ఇలా చిన్న చిన్న కుర్చీలు పెట్టుకుంటూ కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్లా మనం ఇలా పెట్టుకుని ఇలా హ్యాండ్స్ అతకాలి. ఇలా రెండు వైపులా కూడా మనం హ్యాండ్స్ అతికేసుకోవాలి. భుజాలు అతికేసుకున్నాం కదా. ఇప్పుడు
మనకి ఎక్కువ షాల్డర్ అనిపిస్తే కనుక లైట్గా కొంచెం కట్ చేసుకుని ఓకే ఫ్రెండ్స్, మన లాంగ్ ఫ్రాక్ అయితే అయిపోయింది. చూసారా ఎంత నీట్గా అఫీషియల్గా అయితే వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.